అతను పెట్టిరు మధ్యలో అయ్యో పాపం ఫస్ట్ అడుగు డాడీ ఏ క్లాస్ ఓవర్ అంటే వాళ్ళని డాడీ చేస్తారా? ఇప్పుడు డాడీ అన్నారు కదా ఏడ తిరుగుతున్నావు? మాటలు రావా? కింద పడేసి కొడుతున్నప్పుడు మాటలు వస్తాయా? మీ తమ్ముళ్ళకి మంచి అవన్నీ బుక్కులు కనిపిస్తే మీరేం చేస్తారు? వీడు సార్ వాడు బుక్ తీసుకొని మొత్తం పర్ర లైన్ పెట్టి చింపిడి వీడు. ఓవర్ అంటే చార్మినార్ ఎట్లా పోవాలా? చార్మినార్ ఎట్లా పోవాలా? ఈ రోజు సర్చ్ ఆపరేషన్ కాకుండా మంచి ఆపరేషన్ చేస్తుంటే నలుగురు పిల్లలు కొడుకు స్కూల్ పోకుండా వెనకాల ఆడుకుంటున్నారు. మీకు ఆల్రెడీ కనిపిస్తున్నారు అనుకుంటా. వాళ్ళ డాడీ అయితే నలుగురిని కనేసి వదిలేసిండు. వాళ్ళు నలుగురు పిల్లలు స్కూల్ పోతున్నారో లేదో తెలియకుండా ఇలా అయితే ఆడుకుంటూ ఉన్నారు. నలుగురికి డాడీ కావాలా? అప్పుడు మీ డాడీ వస్తాడు, రెచ్చిపోండి. డాడీ కావాలిగా, డాడీ వస్తాడు. నాన్న 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 అతను పెట్టిరు మధ్యలో A few minutes later. Hey, అయ్యో పాపం డాడీ స్కూల్ కడట్లేదు ప్లీజ్ డాడీ నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఏం చేస్తున్నా బండి రాని డాడీ నువ్వు ఆల్రెడీ కాదు, నలుగురు పిల్లలకి అంటాం కాదు, మనం చూసుకోవాలి కదా. ఓవర్ పిల్లలు అన్నారా? ఓవర్ పిల్లలు రా. వేరే డాడీ వాళ్ళు ఫోన్ చేయమన్నారు. ఏం చేస్తుర్రా? ఐస్ క్రీమ్ ప్లీజ్ ప్లీజ్ డాడీ ఐస్ క్రీమ్. డాడీ పైసలు ఏంద్రా నువ్వే నాకు డాడీ లక్కున్నావు, నువ్వు నేను డాడీ ఏంద్రా? అరే అది ఇరిగిపోయింది రావురా అంటే డాడీ కోపం వస్తుంది, గట్టి కొడుతుంది డాడీ. అంటే ఏం చేస్తున్నా? స్కూల్ పోయి చదువుకోవడం అంటే పెద్ద నీడికి తెచ్చిండే
పెద్దోడు ఆడు నేను అసలు డాడీ ఓన్కి డాడీ డాడీ నలుగురు పిల్లలు లేరు నాకు ఇద్దరే ఉన్నారు. సీక్రెట్ కన్నా ఉండగా సిగరెట్ కదా అడుగు అడుగు మీ డాడీ పేరు ఏం పేరు? సరిపోతలే ఇంకా ముగ్గురు మమ్మీని ఏమంటుండు? ఏమన్నా ఉన్నా ఇద్దరు పిల్లలు సరిపోలే అంట. ఏంద్రా డాడీ ఖర్చు. సరే అరే మీ నలుగురు డాడీ ఎవరు? సరే నేను డాడీ ఆరా అవురా అవురా రే డాడీనే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు స్కూల్ పోకుండా? డాడీ మీ పెద్ద కొడుకు క్లీన్ ఎందుకుంటే డాడీ స్నానం చేపిరా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ఏ క్లాస్ చెప్పు డాడీ అడుగుతుంది చెప్పు. డాడీ చెప్పు. చిన్న కొడుకు చిన్న కొడుకు చిన్న కొడుకు వెళ్ళు వెళ్ళు. మీరు డాడీ నాకు కింద పడేసి నాకు కొడతారా మీరు? ఓవర్ అంటే వాళ్ళని డాడీ చేస్తారా? ఇప్పుడు డాడీ అన్నారు కదా. ఇక్కడ రండి అన్న మంచిగా అన్న ఇక్కడ రండి. తమ్ముడు కాదు కాదు ఇక్కడ రాను. అదే మంచిగా అన్న ఇక్కడ రండి అన్న ఇక్కడ కూర్చోరి. నేను రాయిలు తీసుకొని కొట్టేస్తా ఇప్పుడు. ఇప్పుడు మీకు అడిగేటోళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ లేదురా ఇప్పుడు దాకా డాడీ కావాలి కదా. డాడీ లేదురా ఎడ తిరుగుతా సార్ సార్ అన్నా కూర్చో అడుగు అడుగు. నువ్వు పోలేరా స్కూల్ కి? ఏడ తిరుగుతున్నావు? మాటలు రావా? ఇప్పుడు కింద పడేసి కొడుతున్నప్పుడు మాటలు వస్తాయరా? నువ్వు స్కూల్ రా అంటే ఏడ తిరుగుతున్నా? ఈ మూలలో ఏం చేస్తావు? అడు తిరిగి తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. మీ తమ్ముళ్ళకి మంచి రోజండి కొట్టు. సిగరెట్ నువ్వు డాడీ కాదు సార్. సార్ మాట్లాడి సార్ కాదు డాడీ. వద్దు డాడీ కొడుతున్నారు నాయన. మీరు పెద్దోళ్ళు ఉండి వాళ్ళు చిన్న తమ్ముళ్ళు సిగరెట్ ఎట్లా తాగుతారు? సార్ వాళ్ళే తీసుకొని వచ్చారు సార్. करते दिन और संग है बाकरे पागल नहीं అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక.
చదువుకునే ట్యూషన్ బుక్ ని చింపి పేపర్ ఇట్లా రోల్ చేసి నోటి అడ్డి బయట వచ్చి కాల్చిండు డాడీ. కాలులే మీ గురించి పెట్రోల్ పంప్ లో పనిచేసి పొద్దున మేస్త్రి పని చేసి రాయిల్ మూసి అవన్నీ బుక్కులు కనిపిస్తే మీరేం చేస్తారు? వీడు సార్ వాడు బుక్ తీసుకొని మొత్తం పర్ర లైన్ పెట్టి చింపిడి వీడు. పెద్ద లంగనా కొడుకు సమానం డాడీ వీడు పెద్ద దొంగ. చెప్పురా. డాడీ వీడు బుక్ చింపేసి వీడు వాడేమో లైట్ బుక్ ఆడుకోను. నువ్వు గాడిలాగా ఇంత పెద్దగా అయినావు, వాడు బుక్కులు చింపుతుంటే నువ్వు ఎట్లా కూర్చోవు రాను? డాడీ అన్నప్పుడు అందరు సమానంగా చూడాలి ప్లీజ్. ఎందుకు ఇప్పిరా? చెప్పురా మళ్ళా. చెప్తే కొడతలేవు. ఇగో డాడీ బాత్రూమ్ పోయి పైకి కడుకోలేడు డాడీ. ఒక్కరి మీద కొట్టు డాడీ ప్లీజ్ డాడీ, అందరు కొట్టు డాడీ. నువ్వు స్కూల్ పోతున్నావా? ట్రైన్ ఊరుగాన పెట్టిర్రా? ఊరుగాన పెట్టిరు జల్దీ. ఊరుగాన పెట్టిరు పతంగ ఎక్స్పెరిమెంట్ ఏమో ఊరు అంటే ఏంట్రా అంటున్నావు? నువ్వు మాట్లాడరావు కదా. చార్మినార్ ఎట్లా పోవాలా? చార్మినార్ ఎట్లా పోవాలా? బస్లో పోవాలా? బండి పైన పోవాలా? అన్నిట్లో పోవాలా? చెప్పు ఎట్లా పోయారు? ఎట్లా బాబా అన్నావు ఇప్పుడు ఎట్లా వచ్చిన? బండ్ల పైన పోయారు. డాడీ వీడేం చేయ చెప్పు. డాడీ ఈ రోజు నా బర్త్డే డాడీ. వీని కొట్టా జరుగు. చెప్పి తీసుకొచ్చున్నాడు. అయితే బర్త్డే బాంబ్స్ ఇవ్వాలా? అయ్యాలి డాడీ. అవును డాడీ. నేరం డాడీ. తమ్ముడిని కొట్టొచ్చా డాడీ? తమ్ముడికి తెలిసిన తమ్ముడిని తెలిసినాయి. తమ్ముడిని తెలిసి అరే లేదు మీరు స్కూళ్ళకి లేదురా. నేను అంత కష్టపడి చెమటా రూపాయి కష్టపడి ఎన్ని పనులు చేసుకుంటా. నువ్వు పెద్ద నుండి మీరు ఇక రండి. ఇక రా అన్న, ఇక రా. హ్యాండిక్యాప్ డాడీ. హ్యాండిక్యాప్ ఎట్లయినా రా నువ్వు. ఇక రా. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక. నా జోబులోంచి పైసలు ఎవరు కొట్టేసి? నేనే తీసిన, కాకపోతే ఆయన తీయమంటే ఆయన ఏం కుట్ర తాగిందా? ఆడ కూడా స్కూల్లో కూడా టార్గెట్ వేసి కొడుతున్నావు డాడీ. రాగానే నేను కాదు వీడియోలో చూడు. అవాడు
ఇగర్రా మీ గురించి మీ ప్రిన్సిపల్ మేడం కి పిలుస్తా. ఏ ప్రిన్సిపల్ ఇగర్రా. అవురా ఎవర్రా? కొట్టద్దు డాడీ నన్ను. ఇంకేమేం చేసిన వాడు ఎప్పుడు పెద్ద తప్పులు చెప్పు. ఫోన్ తీసుకోవచ్చు కదా స్కూల్కి. నువ్వు ప్రిన్సిపల్ అంటే సార్ నాకంటున్నావు. సార్ ఇదేంటి సార్ మీ కొడుకులు జామకాయ పెట్టుకోండి డాడీ. ఎవరితో కొట్టేసిందా కొట్ట ఇచ్చిండాడు పోయేటప్పుడు. ఏ మమ్మీ ఫస్ట్ సెకండా? నీకు ఎంత మంది నాకు ఎన్ని మమ్మీలు ఉన్నాయి తెలియదా? మమ్మీ డాడీ డాడీ దీంట్లో చింతపండు ఎందుకు ఎందుకు ఇక్కడ డాడీ ఆడదమ్మన్నాడు. ఏంది సార్ మీ పిల్లలు ఇట్లా పోషిస్తారా? 10th క్లాస్ అంట, ఆ గడ్డం చూడండి. నువ్వు మా పిల్లల గురించి నువ్వు చెప్పడానికి నువ్వు ఓవరు. అలా ప్రిన్సిపల్ మేడం నీకు గడ్డం వచ్చింది, గడ్డం కట్ చేసుకోమంటే కట్ చేసుకోవాలి కదా, ఎందుకు ఇట్లా డాడీ చెప్పిందే హీరో డాడీ ఆమె. చూసి మళ్ళీ నాకు చెప్పాలా కదరా, నాకు చెప్పాలా కదా ఇక్కడ. మమ్మీ పొద్దున టిఫిన్ బాక్స్ లో కట్టించిందా? ఆ టిఫిన్ బాక్స్ లో అమ్మేసిండు డాడీ. టిఫిన్ డబ్బాలు అమ్మేసినావు నువ్వు నాకే డాడీలకు నువ్వు డాడీ అంటున్నావు ఏంద్రా నాకు? నువ్వు అసలు నీ ఏజ్ ఏంద్రా? బ్లాక్ మెయిల్ చేస్తుండు ఊకే. ఏమని? నిన్ను ఏమంటారు, నువ్వు నాతో మాట్లాడకపోతే నేను చంపేస్తాను బ్లాక్ మెయిల్. సార్ ఒక్క ఆమెన్ కాదు సార్, క్లాస్ అంతా గర్ల్స్ అని కూర్చుంటాడు. బ్రేక్ లో సరే డాడీ లేకపోతే వాచిపోయినా వచ్చి అందరు చెక్ చేయడానికి. ఎందుకంటే అది అనవసరంగా ఈయన కొత్త హెయిర్ స్టైల్ చేసుకుంటాడు. రోజు ఆ మైకల్ చేస్తున్నా డాన్స్ చేసి అరే కత్తర్ తీసుకురా. ఎందుకు డాడీ డాడీ వద్దు. నీదేంద్రా? నీదేంది? ఆయన గుడ్ స్టూడెంట్, గుడ్ స్టూడెంట్ ఆయన ఇంకా గుడ్ స్టూడెంట్. గుడ్ స్టూడెంట్ అంటుంది కదా, క్వశ్చన్ అడగలు ఆన్సర్ చెప్పకపోతే ఏమని కొట్టు. సఫారీ ఎక్కడిది? సఫారీ ఎక్కడిది? సఫారీ గురించి లేదు సార్. మీరు ఐఫోన్ నుండి సఫారీ ఇంకోటి ఈయన చెప్పు. 2+2 ఎంతరా? 2+2 4 డాడీ. ఇంకో అడుగు అదే క్వశ్చన్. ఇదే విన్నాడు. 2+ చెప్పు సార్ తప్పు సార్, ప్రిన్సిపల్ చెప్పు సరిగ్గా. ఆ పిల్లల గురించి ఏమన్నాడు? సోము తన అక్క డాడీ. డాడీ నాకు ఒక్కడికి కొట్టు కాదు డాడీ, నాదెంత తప్పు ఉంటే అందరు తప్పు. అందరికి ఎందుకు కొడతారు? క్రౌడ్ ఉండాలి. ఒకడే అరుస్తున్నాడు. గట్టే ఉందిరా. నాకు ఒకటి చెప్పు. చెప్పండి. నువ్వు అన్నవి ఉండి తమ్ముళ్ళకి మంచి చూసుకోవాలా లేదా? ఎవరు? ఈయన కొడుకులా ఎల్లు
అది చేస్తురు. నేను ఇప్పుడే వస్తున్నా. పట్టుకో ఆగు. హలో డాడీ నలుగురం కొడతాము. ఫస్ట్ ఒక్కొక్కరు కొడతాం. ఒకసారి నీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుని ఎంత పెద్ద డానాని ఆ స్కూల్లో మున్సిపల్ డాడీ ఎప్పుడు ఛాన్స్ మళ్ళా నెక్స్ట్ కొడతానే నువ్వు అయ్యానే కొడతావారా? డాడీ ఎట్లా చూసాడు డాడీ నేను ఎంతగానో కూడా చూసాడు డాడీ డాడీ సపోజ్ మేము ఎట్లా బతుకుతుండే డాడీ అయ్యాను ఎవరైనా కొడతారా? కొట్టారు. ఏ పిల్లలైనా తండ్రిని కొడతారా? ఓవర్ ఇంకేమని చెప్తాను. బట్టలు ఎడికెళ్ళి తెచ్చిరా మీరు? కొడుకే ప్లాన్ వేసిండు మిమ్మల్ని కొడదామని. టీచర్కి ఎట్లా తెలుసు? వాళ్ళు ప్లాన్ వేసి లేదు నువ్వు నాకు ఏదో క్వశ్చన్ అడుగుతా అన్నావు, అది అడుగు. ఆకులు నేను చెట్టు నేను నాకు చదువు రాదనే మీకు చదువుకొని పంపిస్తే నువ్వు అయ్యాను వచ్చి అడుగుతావా ఏం రాదని? ఆకులేని ఏమన్నా ఆకులేని ఏమన్నా ఆకులు లేని చెట్టు ఆకులేని చెట్టు నేను బట్ట